హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్. ఇవాళ వీడియో ఏంటంటే మీకు ఒక మంచి ఇయర్ రింగ్స్ని డిఐవై ఇయర్ రింగ్స్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు చూసేద్దామండి. అందుకోసం నేను ఇక్కడ B7000 గమ్ తీసుకున్నాను. ఇక్కడ మీరు నా చేతిలో చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి పర్ల్ చైన్ అనమాట. ఈ పర్ల్ చైన్ చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్లో యూజ్ చేసినప్పుడు. వీటిని బ్యాంగిల్స్లో కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ అది తీసుకున్నాను అనమాట. ఇక్కడ మీరు నా హ్యాండ్లో చూస్తున్నట్టయితే ఇది 6K ఐ షేప్ కుందన్స్ అంటారనమాట. ఇవి ఐ షేప్ కుందన్స్ ఇవి తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ ఇయర్ రింగ్స్కి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ స్క్వైర్ షేప్ అనమాట. స్క్వైర్ షేపు ఈ కుందన్స్ తీసుకున్నాను. ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎన్ని షేప్స్ ఉన్నాయని చెప్పేసి, సైజెస్ ఉన్నాయని మీకైతే చూపిస్తున్నాను అనమాట. వీటి గురించి డీటెయిల్గా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కుందన్స్ గురించి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 3mm రౌండ్ షేప్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 3mm రౌండ్ షేప్ కుందన్స్. ఇది మీకు తెలుసు కదా, OHP షీట్ అనమాట. మనం ఏమేమి తీసుకున్న ఐటమ్స్ అన్నీ మీరు తీసి పెట్టుకోండి అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు OHP షీట్ నేను అక్కడ మ్యాట్ పైన వేసి పెట్టలేను కదా, నాకు ఒక బేస్ కావాలి కాబట్టి ఇది బిర్యానీకి వస్తుంది చూడండి, ఆ మూత తీసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. OHP షీట్ మీద ఇలా గమ్ముని B7000 గమ్ పెట్టుకున్న తర్వాత ఇవి స్మాల్ సైజ్లో స్క్వేర్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, అలా ఇలా మనకి డైమండ్ షేప్ వచ్చేలాగా ఆ యాంగిల్లో పెట్టేసుకున్న తర్వాత ఈ పర్ల్ చైన్ని నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట. 3 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇది మీరు సీజర్తో అయినా కట్ చేసుకోవచ్చు. నార్మల్గా మనకి నేను మీకు ఒక లాస్ట్ వీడియోలో చూపించాను చూడండి, మనము ఇయర్ రింగ్స్ చేసేటప్పుడు OHP షీట్ని కట్ చేస్తాము. ఆ కట్టర్తో అయినా కూడా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారా, మీకు ఒకటి గమనించారా, పర్ఫెక్ట్గా ఉందని అనుకుంటున్నారా మీరు? అది నాకు ఒకటి తక్కువైందనమాట, ఒక పర్ల్. దాని తర్వాత మళ్ళీ నేను కట్ చేసి అదైతే సెట్ చేశాను అనమాట నీట్గా. మీరు ఏది అయినా ఇగ్నోర్ చేసినా, లేదులే ఇది అవసరం లేదన్నట్టు స్కిప్ చేసినా కూడా, ఒక్క కుందన్ కూడా మీరు స్కిప్ చేసినా కూడా ఇయర్ రింగ్ షేప్ కానీ మనకు కనిపించే విధానం కానీ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. మనకి లుక్ అనేది బాగుండదు అనమాట. అందుకే నీట్గా చేయాలి. ఇది చాలా వర్క్ అనమాట, చాలా చిన్న వర్క్ కాబట్టి, చిన్న వర్క్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ టైం పడుతుంది. తర్వాత దాని కిందే మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను 3mm రౌండ్ షేప్ కుందన్స్ అలా పెట్టుకున్నాను. ఇవి నేను ఒక 5 కుందన్స్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ దాని కింద గమ్ము పెట్టేసుకున్న తర్వాత నేను ఇవి 6K ఐ షేప్ కుందన్స్ అనమాట. ఇలా వీటిని మంచిగా గమ్ము పెట్టేసుకొని ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. మీరు స్టార్టింగ్ బిగినర్ అయ్యారనుకోండి, ఒకవేళ బిగినర్గా ఉన్నారనుకోండి, మీరు ఎలా చేయాలంటే ఆ కుందన్స్ కూడా మీరు కౌంట్ చేసుకోండి. ప్రతిదీ అలా కౌంట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట ఇయర్ రింగ్స్. ఒక 2 టైమ్, ఇప్పుడు ఒక మోడల్, ఒక డిజైన్ ఉంటుంది కదా, అది మీరు ఇలా ట్రై చేశారనుకోండి, ఒక టూ టైమ్స్కి ఒక మోడల్ అలాగా ట్రై చేస్తూ ఉండండి. మీకు నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు నీట్గా చేయగలరు అనమాట. కంపల్సరీ ఇప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు ఏదైతే కరెక్ట్గా రాదు, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది నేను ఎందుకు స్టార్ట్ చేశానండి మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ రింగ్స్ నేను మీషోలో తీసుకుంటాను కదా, నార్మల్గా గోల్డ్ ప్లేటెడ్ అని చెప్పేసి, సిల్వర్ ప్లేటెడ్ అని చెప్పేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. అవి పెట్టుకున్న తర్వాత ఆక్సిడైజ్ అంటారు కదా, అలా మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి అనమాట. అవి అయినా కూడా వాటికి కాస్ట్ పెట్టి 200, 250 అలా కాస్ట్ పెట్టి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు స్టార్టింగ్లో. అంటే నాకు అసలు ఇలా DIY ఇయర్ రింగ్స్ ఉంటాయని తెలియని రోజుల్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఓకే, మన కోసం మనం ఎందుకు చేసుకోవద్దు అని చెప్పేసి నేను ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పటికీ ఇయర్ రింగ్స్లో ఇంకా చాలా మోడల్స్, మంచి డిజైన్స్, డ్రెస్సెస్ పైనకి సెట్ అయ్యేటివి చాలా ఉంటాయి అన్నమాట. ఇయర్ రింగ్స్లో కూడా చాలా అంటే చాలా ఉంటాయి. క్వాలిటీ వైజ్గా కూడా ఉంటాయి. బయట మీరు తీసుకునేవి వేరే ఉంటాయి. మీషో నుంచి వచ్చినవి కూడా ఒక 1 టైం పెట్టుకునేది ఒకటే మీకు అవన్నీ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు క్వశ్చన్ చేయరు. కానీ ఇలా ఇంత కష్టపడి, ఇంత స్మాల్ వర్క్, ఇంత చిన్న వర్క్ని కష్టపడి ఇప్పుడు హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఈ కుందన్స్తో తయారు చేసి ఎవరికైనా సేల్ చేయాలంటే ఎందుకు అంత కాస్ట్ పెట్టారని చెప్పేసి రిటర్న్ క్వశ్చన్ చేస్తారనమాట. ఇది చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఇలాంటిదే నేను
రెండు చేసేసుకున్నాను అనమాట ఆల్రెడీ. ఇది లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, వీటికి పర్ల్స్ అవన్నీ యాడ్ చేసి. ఇది అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.